అండ్ ఐఐటీస్లో మనకి ఈచ్ సబ్జెక్ట్లో అందరూ క్వాలిఫై కావాలి. అంటే ఏంటి, మినిమం మార్క్స్ రావాలి, 7 మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్ట్లో. అంటే పేపర్ 1 పేపర్ 2 కలిపి, పేపర్ 1 పేపర్ 2 కలిపి మనకు 7 మార్క్స్ రావాలి. అదే ఓబీసీ వాళ్ళకి 6 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి 6 మార్క్స్, ఎస్సీ 3 మార్క్స్, ఎస్టీ 3 మార్క్స్. సో ఇది 24లో పర్సంటేజ్ ఇలా ఉంది, 10, 9, 9, 5, 5 మార్క్స్. ఇలా ఈచ్ సబ్జెక్ట్లో మినిమం మార్క్స్తో పాటు అగ్రిగేట్గా అంటే అన్ని సబ్జెక్ట్ కలిపి మనకి 74 మార్క్స్ రావాలి. అదే ఓబీసీ వాళ్ళకి 66, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 66, 37, 37 ఎస్సీ ఎస్టీ. సో 109 పేపర్ ఈజీనెస్ని బట్టి లేకపోతే టఫ్ని బట్టి అది మార్క్స్ కొంచెం వేరీ అవుతాయి. పేపర్ 1 పేపర్ 2 కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో చిన్న కట్ ఆఫ్ని క్లియర్ చేయాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేపర్ 1 రాశారు, వాళ్ళకి 180 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 160 మార్క్స్ వచ్చాయి అనుకుందాం పేపర్ 1లో. పేపర్ 2 రాయకపోతే ఈ 160 మార్క్స్ వాళ్ళకి ఐఐటి వస్తుంది, కానీ పేపర్ 2 రాయకపోతే వాళ్ళకి ఇవ్వరు. పాయింట్ నెంబర్ 1. రెండోది, సో మనకి మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 120 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చాయి, బట్ కెమిస్ట్రీలో క్వాలిఫై అవ్వలేదు అనుకుందాం, సో వాళ్ళకి కూడా ఐఐటి రాదు. సో మినిమం కట్ ఆఫ్ క్లియర్ చేయాలి.